అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కనీసం 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ప్రధాన పక్షం బీఆర్ఎస్ ఇప్పటి నుంచే కసరత్తు షురూ చేస్తోందా? గులాబీ వ్యూహాలకు పదను పెడుతోందా? రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను డిసైడ్ చేయడం ఎలా అన్నదానిపై ఒక క్లారిటీ వచ్చిందా? గత ఎన్నికల్లో చేసిన తప్పులను రిపీట్ చేయకుండా కొత్త ఎత్తులు వేయనుందా? ఈసారి ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలన్న దానిపై ఈ పాటికి ఓ నిర్ణయానికి వచ్చిందా? 2018, 2023 ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను ఈసారి పక్కన పెట్టనుందా? ఓడిపోయిన అభ్యర్థులను మార్చి కొత్త ముఖాలకు టికెట్లు ఇవ్వబోతుందా? ఇంతకీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు వ్యూహాలేంటి? తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని అంతగా పట్టించుకొని బీఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పుడు దూకుడుగా వెళ్తోందన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. ఇది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. గులాబీ పార్టీ అధిష్టానం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందన్న చర్చ లేకపోలేదు. ఈసారి ఎన్నికల్లో ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలి, టికెట్లు కేటాయించకపోతే మిగతా కీలక పదవులు ఎలా కేటాయించాలి, ఎవరెవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఎవరికి ఛాన్స్ ఇస్తే పార్టీని గెలిపిస్తారు, ఎవరెవరు ప్రజల్లో మమేకమవుతున్నారు, ఇవే అంశాలు ప్రామాణికంగా కారు పార్టీ ఆలోచన చేస్తోందట. అయితే గత ఎన్నికల్లో లాగా కాకుండా పాత నేతలకు బీఆర్ఎస్ ఈసారి షాక్ ఇవ్వనుందన్న టాక్ బలంగానే వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలకు పదవులు ఇస్తూ వచ్చింది. 2018 ఎన్నికల్లో ఏకంగా 88 స్థానాల్లో విజయ దుందుభి మోగించి అధికారంలోకి దూసుకొచ్చింది కారు పార్టీ. కానీ 2023 ఎన్నికల్లో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతనో మరో కారణమో కానీ 39 స్థానాలకే పరిమితమై ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. జరిగిన నష్టాన్ని గుణపాఠంగా తీసుకుని గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే దిశగా ఆ పార్టీ అధినేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన సర్వశక్తులు ఒడ్డుతోంది పార్టీ హైకమాండ్. ఇదే క్రమంలో 2018 ఎన్నికల సమయంలో కారు పార్టీ 100కు పైగా స్థానాలు గెలుస్తుందని ఆశించిన 88 స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు జనంలో లేనట్టే లెక్క అని పార్టీ అధినేతలు ఎన్నో సందర్భాల్లో చెప్తూ వచ్చారు. అలా ఓటమి చవిచూసిన అభ్యర్థులకు మరోసారి ఛాన్స్ ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశమున్న చాలా చోట్ల గులాబీ బాస్ కేసీఆర్ ఫోటో చూసి ప్రజలు గెలిపిస్తారని ధీమాగా ఉండటమే పార్టీకి మైనస్ అయినట్టు చెప్తున్నారు. 2018లో ఓడిన పార్టీ అభ్యర్థులకు మళ్లీ ఛాన్స్ ఇవ్వొద్దని డిసైడ్ అయిన బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై ఈ పాటికే విశ్లేషణ చేసుకుందట. వరుసగా 3 సార్లు కొంతమంది నేతలకు అవకాశం ఇవ్వటం ఓటమికి ఒక కారణమైతే కొంతమంది ప్రజల్లో లేకపోవటం మరో కారణమైందని భావిస్తున్నారు. 2023లో ఓడిపోయిన అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఫీడ్బ్యాక్ ఆధారంగా టికెట్లు ఇవ్వనున్నారని సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా జెన్జీ యువత జోష్ కనిపిస్తున్న నేపథ్యంలో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జెన్జీ యువత రాజకీయాల్లోకి రావటం ఎంతైనా అవసరం. ఆ లెక్కన యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇందులో భాగంగా యువతపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. యువతను ఆకర్షించి వారికి అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయొచ్చన్న అంచనాలు వేస్తోంది కారు పార్టీ. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలైతే తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగటమే కాక మహిళల ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ముఖాలతో పాటు యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించే ఛాన్స్ లేకపోలేదు. బీఆర్ఎస్ పెద్దలు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి మరి.